నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పల్లకిపై మోహిని అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి కటాక్షం. తిరుపతిలో స్వామివారికి వైభవపేతంగా బ్రహ్మోత్సవం. రథోత్సవంలో శ్రీ వెంకటేశ్వరుడి అభయ ప్రదానం. హైదరాబాద్ తిరునిలయంలో బ్రహ్మోత్సవ సంబరం. తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో టీటీడీ చైర్మన్. స్వామివారి గరుడ సేవలో పాల్గొన్న బిఆర్ నాయుడు. తిరుమలలో ఘనంగా పర్యావరణ దినోత్సవం. ఆక్టోపస్ భవన ప్రాంగణంలో మొక్కలు నాటిన టీటీడీ అదనపు ఈవో. జూన్ 7వ తేదీ నుండి శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు. తిరుచానూరు క్షేత్రంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు. ప్రత్యేక కథనం. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారు మోహిని అవతారంలో పల్లకిపై వేంచేసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తరలివచ్చే భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే మరో ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం. తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాలను అందిస్తున్న అద్భుత ఆలయాల సముదాయం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని 5వ రోజైన శుక్రవారం ఉదయం స్వామివారిని స్వర్ణాభరణాలు, మణిమయ వజ్రశోభిత రత్నహారాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో జగాలను మోహింపచేసే జగన్మోహిని అవతారంలో పల్లకిపై వేంచేపు చేసి పూజాధికాలతో సేవించారు. అనంతరం స్వామివారిని మోహిని అవతారంలో పల్లకిపై కొలువుదీర్చి భక్తుల గోవిందనామ స్మరణలు, కళా ప్రదర్శనలు, మేళతాళాల నడుమ ఆలయ మాడవీధులలో ఊరేగింపు నిర్వహించారు. ఇంత మోహించిన పతి విన్నియును నీకు జవి ఎంత లేదు నేమెల్లా నిటువంటి వారమో. ఇంత మోహించిన పతి విన్నియును నీకు జవి ఎంత లేదు నేమెల్లా నిటువంటి వారమో. మోహించిన పతి విన్నియును నీకు జవి. కోమలులు మీద మీద కోపగించిన జవి. కోమలులు మీద మీద కోపగించిన జవి. దీమసాన పెదవుల దిట్టిన జవి. కోమలులు మీద మీద కోపగించిన జవి. దీమసాన పెదవుల తిట్టిన జవి.
హైదరాబాద్లోని తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆగమోక్తంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దివ్య రథోత్సవ సేవ కనువిందుగా జరిగింది. హైదరాబాద్ మహానగరం గోవిందుని దివ్యనామంతో ప్రకాశిస్తోంది. భాగ్యనగరం హిమాయత్ నగర్లో తిరునిలయంలో వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జూన్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, దివ్య వైభవ తిరువాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లను చక్కని దివ్య రథంపై ఆసీనులను చేసి ఆగమోక్తంగా రథాంగ పూజలు పూర్తి చేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణలు, కోలాట ప్రదర్శనలు, కళా నీరాజనాల నడుమ భాగ్యనగర వీధులలో శ్రీ వెంకటేశ్వరుడి రథోత్సవం ఆద్యంతం ఆధ్యాత్మిక భక్తిరస భరితంగా సాగింది. అనంతకరములు అనంతాయుధములనంతుడు ధరించలరగను కనుగొని శరణాగతులకు మనకును కనుగొని శరణాగతులకు మనకును పనివడిక భయపడచోటేది కనుగొని శరణాగతులకు మనకును పనివడిక భయపడచోటేది అతడే రక్షకుడందరికీ పతియుండగ భయపడచోటేది అతడే రక్షకుడందరికీ. హైదరాబాద్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం రాత్రి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దర్శించుకున్నారు. జూన్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు తిరునిలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తిరునిలయంకు చేరుకున్న టీటీడీ చైర్మన్ కు టీటీడీ ఏఈఓ రమేష్, ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో చైర్మన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు చైర్మన్ దంపతులకు ఆశీర్వాదం పలికారు. ఆపై జరిగిన స్వామివారి గరుడ వాహన సేవలో చైర్మన్ బిఆర్ నాయుడు కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇటు గరుడని నీవెక్కినను పట్ట పట్టదే కొలువ గణపగిలే ఇటు గరుడని నీవెక్కినను పట్ట పట్టదే కొలువ గణపగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడ వడకే. అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు మాట్లాడుతూ చిన్ననాటి నుండి తిరునిలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నానని, టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా తిరునిలయంకు రావడం ఆనందంగా ఉందని, వేలాది మంది భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ గరుడ సేవ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచారు. అయితే నా చిన్నప్పటి నుంచి ఈ దేవాలయానికి ఏదైతే ఉందో అది నేను చాలాసార్లు రావటం జరిగింది. ఈరోజు పాలక మండలి అధ్యక్షుడు హోదాలో నేను రావటం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఈ బ్రహ్మోత్సవాలకి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. సుమారు వేలల్లో భక్తులు రావటం ఇది అత్యంత శుభపరిమాణమని నేను భావిస్తున్నాను. దీనికి ఇంకా ఏమేమి ఇక్కడ కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా తూచా తప్పకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా కొనసాగేలా చూస్తాను.
ఇక ఇక్కడ ఏమైనటువంటి సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నేను హామీ ఇస్తున్నాను. ఇవన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టుగా కూడా నేను చూసుకుంటాను. ఎందుకంటే నాకు ఈ దేవాలయానికి ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో వస్తున్నారు. ఎప్పటి నుంచో నాకు తెలుసు. కాబట్టి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో పచ్చదనాన్ని 80% పెంచేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుమలలోని గోగర్భం డ్యాంకు సమీపంలోని ఆక్టోపస్ భవనం వద్ద గురువారం ఉదయం ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో అటవీ శాఖ సహకారంతో త్వరలో 2 లక్షల మొక్కలను నాటుతామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎవ్రీ ఇయర్ జూన్ 5వ తారీఖుని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ క్యాంపెయిన్ మోడ్లో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మనం కూడా తిరుమలలో చాలా ప్లానింగ్ తోటి ఈసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఉదయమే ఇక్కడ ఆక్టోపస్ సెంటర్లో మనం కొన్ని మొక్కలు నాటడం జరిగింది. దాదాపు ఈరోజు 2000 మొక్కలు నాటాలని చెప్పి ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి ప్లేసెస్ ఐడెంటిఫై చేసి దాని ప్రకారం ఎక్కడెక్కడ నాటాలి అని మన తిరుమల ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు తిరుమల అంటేనే పచ్చదనానికి నిదర్శనం. దాదాపు 70% ఫారెస్ట్ కవర్ ఉన్నాయి తిరుమలలో. ఇప్పుడు రాబోయే కాలంలో 80%గా మార్చాలని చెప్పి మనం ప్లానింగ్ కూడా చేశాము. అందుకు అనుగుణంగా వచ్చే రైనీ సీజన్లో 1 లక్ష చెట్లు ఇక్కడ ఫారెస్ట్లో కూడా నాటబోతున్నాము. ఇందుకు ఫారెస్ట్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని పూర్తి స్థాయిలో మన శ్రీనివాసుల డిఎఫ్ఓ దానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. సో మీకు ఓవరాల్గా తిరుమలలో ఈ సంవత్సరం థీమ్ అయితే బీట్ ద ప్లాస్టిక్ నశింప చేయాలి అనేది. అందుకు అనుగుణంగా మనం ఇప్పటికే ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ యూసేజెస్ అన్నీ కూడా తిరుమలలో రద్దు చేశాము. దాన్ని పగడ్బందీగా ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తున్నాము. అదేవిధంగా చాలా ఇంకా మిగతా ఏరియాలో కూడా ప్లాస్టిక్ డబ్బాలు లేకుండా చేయడం, ప్లాస్టిక్ రిలేటెడ్ వస్తువులు కూడా కొన్ని ఏరియాలో టెంపుల్ చుట్టుపక్కల ఎక్కడా కూడా వాడటం పూర్తి స్థాయిలో నిషేధం చేయడం జరిగింది. సో ప్లాస్టిక్ అనేది చాలా హజార్డస్. ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా హెల్త్కి కానీ ఎన్విరాన్మెంట్కి కానీ ఇది ఒక పెద్ద శత్రువు అని చెప్పొచ్చు. సో ఇది మనం పీల్చే గాల్లో కానీ లేకపోతే తినే ఫుడ్లో కానీ ఎక్కడైనా కానీ ప్రజెంట్ అయినప్పుడు దానివల్ల లాంగ్ టర్మ్లో చాలా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి అనుగుణంగా మనం ఎప్పుడో కూడా ఇప్పుడు అన్నప్రసాదాలు కానీ లేకపోతే మిగతా కానీ వాటర్లో కానీ మనం అక్కడ కూడా తిరుమలలో చాలా వరకు లేకుండా చేసాం. ఇంకా కూడా కొన్ని భక్తులు కొన్నిసార్లు తీసుకొచ్చేటప్పుడు సప్తగిరి టోల్ ప్లాజాల్లో పూర్తి స్థాయిలో చెక్ చేసి ఈ మధ్య పైకి రానికుండా చేస్తున్నాము. సో అదేవిధంగా భక్తులు కొన్నిసార్లు ఏంటంటే కారులో వెళ్తా విండోలో నుంచి బయటకు విసిరేస్తూ ఉంటారు. దాన్ని కూడా ఈ మధ్య చాలా వరకు సెన్సిటైజ్ చేసి అలా చేయొద్దు, అది ఎన్విరాన్మెంటల్గా చాలా ఇబ్బందులు అని చెప్పి ఎక్కడికక్కడే కాషన్స్ పెట్టి సెన్సిటైజ్ చేయడం జరుగుతుంది. సో ఈ రకంగా మనం ఎప్పుడు కూడా మన తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రకృతికి ఎన్విరాన్మెంట్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. పురాణాల ప్రకారం చారిత్రక ప్రకారం కూడా తిరుమల టెంపుల్లో అత్యంత అంటే డెన్స్లీ ఫారెస్ట్లో ఉన్నట్టు ఇక్కడ ప్రతి చెట్టుకు కూడా ఒక ప్రాధాన్యత ఉన్నట్టు కూడా తెలియజేయటం జరిగింది. అందుకే మనం లోకల్గా 40 చెట్లు ఇంపార్టెంట్ లోకల్ టెరైన్లో ఇక్కడ భూమిలో ఉండి ఇక్కడ ఉండే వాటిని ఐడెంటిఫై చేసి ఆ స్పీసెస్ని మాత్రం లార్జ్ స్కేల్లో ప్లాంటేషన్ చేయబోతున్నాం. దానివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎన్విరాన్మెంట్లో ఏ చెట్టు అయితే ఉంటుందో ఆ చెట్టే ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది అనమాట. అదే మనకి యాక్చువల్గా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది, మిగతా చెట్లకి ఫ్రెండ్లీగా ఉంటుంది. కొన్ని ఫారిన్ ప్లాంట్స్ వేసామనుకో దానివల్ల ఇట్స్ ఎ థ్రెట్ టు ద నేటివ్ స్పీసెస్. సో అందుకని ఇది ఈ రకంగా కూడా మన వాళ్ళు పూర్తి స్థాయిలో రీసెర్చ్ చేసి
వాటికి అనుగుణంగానే ఈ 40 స్పీసెస్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికి కూడా దీంట్లో స్టేక్ హోల్డర్స్గా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్విరాన్మెంట్ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎన్విరాన్మెంటే మనకి రక్ష. సో వచ్చే భక్తులు కానీ ఇక్కడ ఉండే మిగతా వాళ్ళు కానీ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేస్తూ మనకు మనం ప్రొటెక్ట్ చేయాలి, సస్టైనబిలిటీ ఉండాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేక సేవలో శుక్రవారం ఈనాడు సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజ కిరణ్ పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అభిషేక సేవలో పాల్గొని శ్రీవారి దర్శనం చేసుకున్న కిరణ్ దంపతులకు రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం నైవేద్య విరామ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. శ్రీ వేణుగోపాల స్వామి వారు అభిషేకోత్సవంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. నందనందనుడికి సుగంధ ద్రవ్యారాధన మంగళకరంగా జరిగింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం దివ్య కాంతుల్లో మెరిసింది. సకల దేవతా స్వరూపమైన గోమాతకు నిత్య పూజలు జరిగే ఈ గోమందిరంలో గోపాలుని చక్కని మూర్తికి జ్యేష్ఠమాసం శుక్రవారం శుభవేళ అభిషేక సేవ అందంగా సాగింది. పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలు, ఫలరసాలతో అర్చకులు ఆద్యంతం ఉత్సవ శోభితంగా స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం తులసి, పూమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. హరినారాయణ కృష్ణ అదివో మా విన్నపము తరవాతి మాట నీవే తలుచుకోవయ్యా. హరినారాయణ కృష్ణ అదివో మా విన్నపము తరవాతి మాట నీవే తలుచుకోవయ్యా. హరినారాయణ కృష్ణ కడప నగరంలోని మహాశక్తి ఆలయం శ్రీ విజయదుర్గాదేవి సన్నిధి ఉత్సవ కాంతుల్లో శోభిల్లింది. జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా అమ్మవారి ఆలయంలో శాంతి కళ్యాణం ఘనంగా జరిగింది. ముందుగా శ్రీ విజయదుర్గాదేవి దివ్యమంగళ మూర్తిని ప్రత్యేక అలంకరణతో కొలువుదీర్చి విశేష ఆరాధనలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో విజయదుర్గ సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి ఉత్సవమూర్తులను కళ్యాణ పీఠంపై ఆసీనులను చేసిన అర్చకులు గణపతి ఆరాధన, పుణ్యాహవాచనం, శ్రీచక్ర ఆరాధన ఇత్యాది వైదిక క్రతువులతో స్వామి అమ్మవార్లకు షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా శ్రీ విజయదుర్గ సమేత మల్లికార్జున స్వామి వార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఆది దంపతుల శాంతి కళ్యాణోత్సవాన్ని భక్తులు తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు ఆశ్రిత కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. పద్మ సరోవరంలో సహస్రదళ పద్మంలో వికసించిన సిరుల తల్లికి ఏటా జ్యేష్ఠ మాసంలో 5 రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తిరుచానూరు క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలకు ఘనమైన ఏర్పాట్లు చేశారు. హరిపట్టపురాణి శ్రీ పద్మావతీదేవి కలియుగంలో శ్రీ మహాలక్ష్మి అంశగా సిరుల తల్లిగా ఆవిర్భవించిన పరమపావన ప్రదేశం తిరుచానూరు క్షేత్రం. బంగారు సహస్రదళ పద్మంలో కార్తీక పంచమి పర్వదినాన పద్మ సరోవర పుష్కరిణిలో ఆవిర్భవించిన శ్రీ పద్మావతీదేవి వీరలక్ష్మిగా స్వతంత్ర లక్ష్మిగా అనుగ్రహిస్తున్న తిరుచానూరు క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా పరిడవిల్లుతోంది. హరి అంతరంగా కరుణా స్వరూపిణిగా తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి సన్నిధి సకల దేవతా నిలయంగా భాసిల్లుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. అమ్మవారి సన్నిధిలో శ్రీ బలరామకృష్ణులకు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారికి ప్రత్యేకంగా ఉపాలయాలు కొలువై ఉన్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఉత్సవ కైంకర్యాది విశేష క్రతువుల తరహాలోనే స్వతంత్ర లక్ష్మి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమోక్తంగా అన్ని ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తోంది. ప్రతి ఏటా తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారికి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తెప్పోత్సవాలను వేడుకగా నిర్వహిస్తారు. చల్లని సాయంకాలం వేళ విద్యుద్దీప కాంతుల్లో పద్మ సరోవరం పుష్కరిణిలో పుష్పశోభిత తెప్పలపై శ్రీవారి ప్రియ సఖి విహార వీక్షణం భక్తుల మహద్భాగ్యం. అత్యంత రమణీయంగా సాగే ఈ తెప్పోత్సవాలలో తెప్పలపై శ్రీ పద్మావతీదేవి దివ్యానుగ్రహాన్ని పొందిన భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి మోక్షప్రాప్తి సిద్ధిస్తుందని ఐతిహ్యం. ఈ సందర్భంగా జూన్ 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు 5 రోజుల పాటు తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం పద్మ సరోవరం పుష్కరిణిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే పుష్కరిణిని శుభ్రం చేసి స్వచ్ఛమైన నీటితో నింపే పనులు పూర్తయ్యాయి. అలాగే పుష్కరిణి చుట్టూ ఉన్న గ్రిల్స్ ను శుభ్రపరిచారు. పుష్కరిణిలో ఉన్న తెప్పను సర్వాంగ సుందరంగా అలంకరిస్తున్నారు. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ
తెప్పోత్సవాలలో భాగంగా జూన్ 7వ తేదీ తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి ఆలయ ప్రాంగణంలోని శ్రీకృష్ణ స్వామివారి ముఖ మండపంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకం, సాయంత్రం పద్మ సరోవరం పుష్కరిణిలో తెప్పోత్సవం, రాత్రి తిరుచానూరు మాడవీధులలో తిరుచి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఇక జూన్ 8వ తేదీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజ స్వామివారికి అభిషేకం, తెప్పోత్సవం, మాడవీధులలో తిరుచి సేవలు వైభవంగా జరుగుతాయి. అనంతరం జూన్ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు 3 రోజుల పాటు పద్మ సరోవరం పుష్కరిణిలోని నీరాడ మండపంలో హరిదేవేరి శ్రీ పద్మావతిదేవికి అభిషేకం, సాయంత్రం పుష్కరిణిలో తెప్పోత్సవాలను నిర్వహిస్తారు. ఇక తెప్పోత్సవాలలో భాగంగా జూన్ 9వ తేదీ రాత్రి తిరుచానూరు మాడవీధులలో శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుచి ఉత్సవం, 10వ తేదీ గజవాహన సేవ, 11వ తేదీ గరుడ వాహన సేవలను నయనానందకరంగా జరగనున్నాయి. తిరుమల శ్రీవారి పట్టపురాణి తిరుచానూరు శ్రీ పద్మావతిదేవి తెప్పోత్సవాలలో భక్తులు పాల్గొని అమ్మవారి అపార అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విజయవాడ సత్యనారాయణపురంలో నెలవైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి ఏకాదశి అభిషేకాలు వైభవంగా జరిగాయి. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్ప పూజలు జరిపారు. ఆపై శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి వేదమంత్రోచ్చారణలతో, పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి పుష్పమాలలను అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో విలసిల్లింది. జ్యేష్ఠమాసం ఏకాదశిని పురస్కరించుకుని భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ముందుగా సంకల్పంతో స్వామివారి సన్నిధిలో శాస్త్రోక్తంగా పూజాధికాలను నిర్వహించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ వీరభద్ర స్వామివారికి అర్చకులు పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకం నిర్వహించారు. ఆపై స్వామివారికి అలంకరణలు పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తాండవ శివ క్రోధ సాకార శూర ఉగ్ర బీభత్స గణపాల రణధీరా హరుని మనసిరిగి నడిచే భద్రవీర పటురణోత్సాహ సంభ్రమ విభ్రమాకార విజయకర వీరభద్ర విభవకర వీరభద్ర విజయకర వీరభద్ర విభవకర వీరభద్ర. జయ జయ మహారుద్ర వీరభద్ర. ఆపై శ్రీ భద్రకాళీదేవికి విశేష అలంకరణలతో కుంకుమార్చనలను మంగళకరంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. జ్యేష్ఠమాసం గురువారం శుభవేళ శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి సుగంధ ద్రవ్యాల్లో పరిమళించారు. శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారి దర్శనం భక్తులకు సకల జ్ఞాన ఫలప్రాప్తిని కలిగిస్తుంది.
పంచభూత క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా వినతికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకం వైభవంగా జరిగింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తి స్వామి వారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాలను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. ఆపై పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపచేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీగిరి కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రధాన కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజ, గణపతి పూజలు జరిపి అంకురార్పణ నిర్వహించారు. ఆపై గరుడ ధ్వజపటానికి, ధ్వజస్తంభానికి పూజలు చేసి ధ్వజారోహణం నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రాంగణంలోని మండపంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలను ఉత్సవాలకు సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు, ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. ముంగిట పులుగడిగిన ముత్తెము వలెను నాడు. కుంగని రాజసముతో కొండ వంటి దేవుడు. కరీంనగర్ జిల్లా కేంద్రం బొమ్మకాల్ రోడ్డులో కొలువైన శ్రీ యజ్ఞవరాహ స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం వైభవంగా జరిగింది. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారు దేవుడుగా సర్వ వైదిక సంస్థానంలో పూజలు అందుకుంటున్న స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. జ్యేష్ఠమాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శ్రీ యజ్ఞవరాహ స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం పుష్పమాలలతో స్వామివారికి అలంకరణ చేసి సహస్రనామావళి సహితంగా ధూపదీప నివేదనలను సమర్పించారు. చూడక మానవు చూచేటి కన్నులు ఏడనే వైన ఇతరములు నీడల నిల్తా నీరూపములని, నీడల నిల్తా నీరూపములని ఈడుబడని తెలివియగదే. హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే.
అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పురాతన శ్రీ గోదా సమేత రంగనాథ స్వామివారి ఆలయంలో గోదా కళ్యాణం కనుల పండుగ జరిగింది. ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ప్రాంగణంలో చూడచక్కటి వేదికను ఏర్పాటు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హన్మాజీపేటలో సనాతన ఆంజనేయ స్వామి పునః విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 5 రోజుల పాటు జరిగిన ఆంజనేయ సహిత శివ పంచాయతన నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో భాగంగా యాగశాలలో పలు వైదిక క్రతువులను జరిపారు. ఆపై హోమాలను పూర్తి చేసి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలతో హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రాంగణం భక్తుల జై హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. అనంతపురం జిల్లా నారాయణపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారికి ప్రాతకాలమే నిత్యాభిషేకం, ఆరాధనలు జరిపారు. ఆపై స్వామివారి మూలమూర్తికి పుష్పమాలలు, తులసి హారాలు, ఆభరణాలతో దివ్య శోభితంగా అలంకరించారు. విష్ణు సహస్రనామ పారాయణం జరిపి స్వామివారికి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులో కొలువైన శ్రీ లలితాపీఠం 4వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై అగ్ని ప్రతిష్ఠ చేసి శ్రీ లక్ష్మీ గణపతి హోమం, చండీ హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం తంగడపల్లి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో దోపోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ 49వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు పలు విశేష పూజలు జరిపారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో నిత్య హోమాలు, అర్చనలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై కొలువుదీర్చారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దోపోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. చెంచుల వేషధారణలతో దొంగలు స్వామివారి ఆభరణాలను అపహరించుకోపోవడం, తప్పు తెలుసుకుని స్వామివారిని వేడుకోవడం వంటి ఘట్టాలను ఆసక్తికరంగా నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 67,284 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,268 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,34,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.